హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుండి ఫిబ్రవరిలో మనకి 75 స్టాఫ్ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెబ్సైట్లో ఇలా మీరు మీ మొబైల్లో గూగుల్ సెర్చ్ బార్లో హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అని. అందరూ అది క్లిక్ చేయండి. ఇలా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న బ్లూలో కనిపిస్తున్నటువంటి అది మీరు క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఫర్ కాలింగ్ అబ్జెక్షన్స్ అని వస్తుంది. ఇలా మీరు కిందికి స్క్రోల్ చేయగానే మీకు అక్కడ ప్రొవిజనల్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ప్రొవిజనల్ లిస్ట్ అనేది. ఈ ప్రొవిజనల్ లిస్ట్లో మనకి 3844 మంది ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మనకు ఈ పోస్టులకి సంగారెడ్డి డిస్టిక్ నుండి వికారాబాద్ డిస్టిక్, హైదరాబాద్ మరియు మెదక్, రంగారెడ్డి, సూర్యాపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, మహబూబ్ నగర్, వరంగల్ ఇలా చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్ప్లేలో. అలాగే మరియు రిమార్క్స్ కూడా చాలా మందికి పెట్టడం జరిగింది. కొంతమందికి బొనాఫైడ్ సర్టిఫికెట్స్ లేవని, అలాగే కొంతమంది మార్క్స్ మెమోస్ అనేది సబ్మిట్ చేయలేదని, అలాగే ఇంకా కొంతమంది క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయలేదు. అలాగే ఇంకా చాలామంది కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది ఎక్స్పైర్డ్ అని రిమార్క్స్లో ఇవ్వడం జరిగింది. మీరు అందరూ ఒకసారి గమనించండి. మీ రిమార్క్స్ మీరు ప్రొవిజనల్ లిస్ట్ ఓపెన్ చేయగానే మీకు రిమార్క్స్లో మీ పేరు పక్కన రిమార్క్స్లో ఆ బాక్స్లో మీకు ఏమైనా ఉంటే రిమార్క్స్ ఉంటే అవి మీరు సబ్మిట్ చేయండి. మనకు ఈ పోస్టులకి జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్ వాళ్ళు కూడా అప్లై చేయడం జరిగింది. మనకు అబ్జెక్షన్స్కి మనకు టైం ఎప్పుడు ఇచ్చారంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 7 5 PM అని ఇచ్చారు. మనకు అడ్రస్ వచ్చేసి డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ 4th floor జిహెచ్ఎంసి బిల్డింగ్, ప్యాట్నీ, సికింద్రాబాద్లో ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు డిస్ప్లేలో. అలాగే మనకి రిజెక్షన్ లిస్ట్ కూడా మనకి పెట్టడం జరిగింది. రిజెక్షన్ లిస్ట్లో కూడా మనకి దాదాపుగా 3177 మంది కూడా రిజెక్టెడ్ లిస్ట్లో ఉన్నారు. నేను ఆ లిస్ట్ కూడా మీకు ఇప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది. అయితే రిజెక్టెడ్ లిస్ట్లో మనకి రిజెక్ట్ ఎందుకు చేశారు అంటే హార్డ్ కాపీ అనేది వాళ్ళు సబ్మిట్ చేయలేదు. 3177 మంది రిజెక్టెడ్ లిస్ట్లో ఉన్నారు. ఒకసారి మీరు చూసుకోండి వెబ్సైట్లో. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన నోటిఫికేషన్లో చాలామంది ఆన్లైన్ లింక్లో అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అది ప్రింట్అవుట్ తీసుకొని సబ్మిట్ చేయడం కూడా జరిగింది డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ హైదరాబాద్లో. బట్ ఈ రిజెక్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 3177 మంది కూడా వాళ్ళు హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేయలేదు. అందువల్ల వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా రిజెక్టెడ్ లిస్ట్లో ఇవ్వడం జరిగింది. మనకి ప్రొవిజనల్ లిస్ట్ అనేది 125 పేజీలు ఉన్నాయి. ఒకసారి చూసుకోండి మీరు. ఇది కేవలం ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే, సెలక్షన్ లిస్ట్ కాదు. మీరు ఒకసారి నేను చెప్పినటువంటి వెబ్సైట్లో హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అని మీరు గూగుల్ బార్లో సెర్చ్ చేసి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఈ ప్రొవిజనల్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. మీరు అప్పుడు సెర్చ్ బార్లో మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీకు ఎంటర్ చేయగానే మీ నేమ్ అనేది కనిపిస్తుంది. మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. రిమార్క్స్ ఏమన్నా పెట్టారా లేదా అనేది, బోనాఫైడ్స్ ఉన్నాయా లేదా, మార్క్స్ మెమోస్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ
రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్డ్ అయిందా లేకపోతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు అందరూ చెక్ చేసుకోండి. నేను మీకు ప్రొవిజనల్ లిస్ట్లో 1వ నెంబర్ నుండి 1000 నెంబర్ వరకు నేను మీకు చూపించడం జరుగుతుంది. చాలా పేజెస్ ఉన్నాయి దీంట్లో, నేను మీకు ఎక్కువ చూపించలేకపోతున్నాను. మీరు ఒకసారి ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అందరూ కూడా. మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో నాకు చెప్పండి, నేను మీకు కామెంట్స్ రూపంలో ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీకు అప్డేట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో అనేది ఇప్పుడు అప్లై చేసిన డిస్ట్రిక్ట్స్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా చేరేలాగా మీరు షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇలా చాలా పేజెస్ ఉన్నాయి, ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్ప్లేలో 125 పేజీలు ఉన్నాయి మనకి ప్రొవిజనల్ లిస్ట్ అనేది. మనకి ప్రొవిజనల్ లిస్ట్లో లాస్ట్ నెంబర్ ఇది, లాస్ట్ క్యాండిడేట్ నేమ్. మనం ఇప్పుడు చూస్తున్న డిస్ప్లేలో వచ్చేసి రిజెక్టెడ్ లిస్ట్ ఇది మనకు. చూడండి, రిమార్క్స్లో హార్డ్ కాపీ నాట్ సబ్మిటెడ్ అని ఉంది, హెన్స్ రిజెక్టెడ్ అని ఇచ్చారు. మీరు ఇది గమనించగలరు. ఎవరైతే ఈ రిజెక్టెడ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి జూన్ 7 ఈవినింగ్ 5 PM వరకు మనకు టైం ఇచ్చారు. మీరందరూ కూడా హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేయండి డిఎంఎన్హెచ్ ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళి. మనకు ఈ డిస్ప్లేలో 106 పేజీలు మనకు ఉన్నాయి, మీరు చూస్తున్నారు. క్యాండిడేట్ నేమ్ ఇచ్చారు దాంట్లో, అలాగే ఐడి నెంబర్ కూడా ఇచ్చారు, అప్లికేషన్ ఐడి నెంబర్, సీరియల్ నెంబర్, ఫాదర్ నేమ్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి రిజెక్టెడ్ లిస్ట్. మనకి మొత్తం 106 పేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రిజెక్టెడ్ లిస్ట్లో మనకి 3177 మంది మనకు లిస్ట్లో ఇచ్చారు. ఇలా మొత్తం మనకి 106 పేజెస్ వరకు ఉన్నాయి మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.